తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం బేతనీపేటకు చెందిన గంటా రాహుల్ రిచర్డ్స్ అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక బేతనీపేటకు చెందిన చర్చిలో ఆదివారం చర్చి సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ గంటా రాహుల్ రిచర్డ్స్ కష్టపడి చదివి అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకే నేటి యువత తమ లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లి సుదర్శన్ కుమార్, బందల సునీల్ కుమార్, పాకా రతన్, ఎన్ సుగుణలేల, పి జోసఫ్ లోదర్, ఏఎస్ఆర్ శాస్త్రి, పాలపతి జోనా, అంబటి ఆనంద్ కుమార్, జె దినేష్, పట్టెం సుభాకర్, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో రాహుల్ రిచర్డ్స్ యూత్ని చక్కగా నడిపించడంలో దేవుని పరిచర్యలో ముందస్తుగా ఉంటూ అనేక మందిని ప్రభావితం చేసిన యువకునిగా నేను పేర్కొంటూ ఉన్నాను. ఆ బిడ్డ జీవితంలో దేవుడిచ్చిన గొప్ప మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఇంకను బిడ్డ అనేక మంచి పొజిషన్స్ రీచ్ కావాలని, ఆయన ఉద్దేశాలన్నీ కూడా సఫలీకృతం చేయాలని బేతనీ లూథరన్ చర్చ్ పక్షంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ఆశీర్వదిస్తూ, రాహుల్ రిచర్డ్స్ గారు స్వయం శక్తితో అమెరికా వెళ్ళి ఎంఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. అట్లాగే భీమవరం రావడం చాలా గర్వకారణం. అట్టా కాకుండా రాహుల్ రిచర్డ్స్ గారు పే బ్యాక్ టు సొసైటీ, ఆయన ఏదైతే పొందుకున్నారో ఒకరికి అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని, వాళ్ళ తండ్రిబాటులో అనేక సేవా కార్యక్రమం చేయాలని ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి బేతనీపేట చర్చి వారికి, అట్లాగే గొప్ప కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నత చదువులకు పంపించడం, అంతేకాకుండా ఆయన స్వయం శక్తితో చదువుకోవడం గొప్ప పరిణామం. ఉన్నత స్థితికి వెళ్ళాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సుందర్ కుమార్ గారు నేను చిన్ననాటి మిత్రులం. ఈ రోజున వాళ్ళ అబ్బాయి యూఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన సందర్భంలో మేమంతా చాలా గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం. ఆ అబ్బాయి దినదిన వృద్ధి పొందాలని కోరుకుంటూ, దేవుడు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించాలని కోరుకుంటూ, బేతనీ చర్చ్కి విచ్చేసినటువంటి గంటా రాహుల్ రిచర్డ్స్ గతంలో యూత్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. యుఎస్ వెళ్ళి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మళ్ళా బేతనీ గ్రామానికి రావటం జరిగింది. ఈరోజు బేతనీ లూథరన్ చర్చ్ సభ్యులందరూ కూడా ఘన సన్మానం చేయటం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. 2 రోజుల క్రితం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం స్మృతి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విధ్వంసాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి భీమవరం గునుపుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొలవాంతిప్ప మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు, మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్, వైఎస్ఆర్సీపీ ప్రచార దళ్ జిల్లా చైర్మన్ బలే యేసుబాబు, గునుపూడి అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనంపై దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు గునుపూడి ప్రాంతంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ స్మృతి వనంలో దాడి చేసి విధ్వంసం సృష్టించిన వ్యక్తుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంబేద్కర్ స్మృతి వనం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగంపై దాడి చేయడమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతనంటే అంబేద్కర్ అంటే ఒక్కరి వ్యక్తి కాదు, అందరివాడు అని చెప్పేసి అంటూ ఉంటాము. అంబేద్కర్ అందరివాడు, ప్రపంచ మేధావి. అంబేద్కర్ గారి గురించి ఈ విధమైన దాడి చేయడం శోచనీయం. అంబేద్కర్ అంటే అందరివాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారు. అంబేద్కర్ దాడిపై మేము ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. ఈ యొక్క గవర్నమెంట్లో కానీ గత గవర్నమెంట్లో కానీ ఎస్సీలకి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా హోమ్ మినిస్టర్ అవ్వడానికి కారణం ఎస్సీ రిజర్వేషన్లోని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అటువంటి మహానుభావుడమైన పైన చేసిన విధ్వంసానికి రాష్ట్ర హోంమంత్రి అనిత గారు వెంటనే ఎవరైతే దాడిపడ్డారో వారిని ఎంతటి వారినైనా సరే అరెస్ట్ చేయాలని కోరుకుంటూ జై భీమ్.
భీమవరం పట్టణం శ్రీ మావుళ్లమ్మ రజక సంఘ కార్యవర్గ సమావేశం 37వ వార్డు రజకపేట కమ్యూనిటీ హాల్లో సంఘ అధ్యక్షులు కంబాల జగదీష్ అధ్యక్షతన నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించారు. సమావేశం అనంతరం క్యాన్సర్తో బాధపడుతున్న పాలాని తాతారావుకు రాష్ట్ర రజక సంఘ నాయకుడు, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్ శ్రీ మావుళ్లమ్మ రజక సంఘం తరపున 8,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంబాల జగదీష్, తలుపూరి కృష్ణ, మాజీ అధ్యక్షులు చించినాడ ప్రసాద్, పోడూరి వెంకటరమణ, సంఘ నాయకులు చిక్కాల గణపతి, తలుపూరి బాలు, చించినాడ శ్రీనివాస్, చెయ్యేటి ఉమా తదితర నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మావుళ్లమ్మ రజక సంఘం యూత్ అంతా కూడా చక్కనైన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఏంటంటే కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి పాలాని తాతారావు గారు అనే ఒక వ్యక్తి మాతోటే 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే కాపురం ఉంటూ ఇటీవల కాలంలో ఆయనకి గొంతు క్యాన్సర్ అంటూ ఒక కంప్లైంట్ ఒకటి ఏర్పడింది. ఆ ఏర్పడితే అలాగే ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. ఆయన స్తోమతగా అనేది చేయించుకుంటున్నాడు. అయితే సంఘం వారు కూడా కుర్రోళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనోడు కాకపోయినా మనతో పాటు ఉంటున్నాడు కాబట్టి మనకు తోచింది ఏదో మనం సాయం చేస్తే బాగుంటుందనే ఆలోచన, మంచి ఆలోచన వచ్చి కుర్రోళ్ళు అందరూ కూడా ఆ ఆలోచనతోటి ఒక కార్యక్రమం పెట్టి ఒక 8,000 రూపాయలు పోగేసి మా ఉప్పులూరు చంద్రశేఖర్ గారు అయిన టౌను సెక్రటరీ, అలాగే రాష్ట్ర సెక్రటరీ కూడా అయినా, అలాగే అదే కాకుండా ప్రజలకు ఎంతో, రజక సంఘాలకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ మాతో ప్రతి విషయానికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆయన కూడా ఇందులో ఇలాంటి వాటిల్లో రావడానికి చాలా ఉత్సాహం చూపించే వ్యక్తి కాబట్టి ఈ రోజుని ఆయనకి తోసింది ఆయన కూడా ఇచ్చి అందరం కలిపి ఒక సంఘపరంగా ఉండి ఒక 8,000 రూపాయలు ఆయనకి సాయం చేయడానికంటే ఉప్పులూరు చంద్రశేఖర్ గారి పేరు మీద, అలాగే మా ప్రెసిడెంట్ గారు జగదీష్, అలాగే ప్రసాద్ గారు, అలాగే విత్ కుర్రోళ్ళు అందరూ కూడా తలో ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేసి ఒక 8,000 రూపాయలు వాళ్ళకి అలా ఆర్థిక సహాయం చేయటం అయింది. అయితే పాలాని తాతారావు గారు అనే 37వ వార్డులో రజక సంఘం రజకుల వీధిలో ఉంటారు. ఆయన మా రజక సంఘ పెద్ద మనుషులందరూ కలిపి ఆయన మాతోనే ఉంటారు. ఆయన కూడా ఆయన కొంచెం నోటి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారని తెలిసి మా రజక సంఘం ద్వారా ఆయనకి ఆర్థికంగా ఒక 8,000 రూపాయలు మా రజక సంఘం సాయం చేసింది. అలాగే ఆయనకి పెన్షన్ కూడా వచ్చేలాగా ఆయనకి కొంచెం గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటూ అంటరానితనం నిర్మూలన, కుష్టు వ్యాధి నివారణ అంశాలపై స్వాతంత్ర్యోద్యమంలో మహాత్మా గాంధీ ఆనాడే ఉద్యమం సాగించి ప్రజల్లో చైతన్యం కలిగించారని కుష్టు వ్యాధి కాలనీ అధ్యక్షులు కె వీర్రాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కుష్టు వ్యాధి కాలనీలో గాంధీజీ ఆశయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కుష్టు వ్యాధి కాలనీలో పద్మభూషణ్, డి వీరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, ఆర్డీఓ కన్నబాబు చేసిన అభివృద్ధి వెలకట్టలేందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, కాలనీ సభ్యులు జక్కా వెంకన్న మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని అన్ని వర్గాల వారితో పక్షోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జక్కా శంకరం తదితరులు పాల్గొన్నారు. అనేక నా తండ్రి ప్రభ గొప్ప కార్యాలు జరిగించి ఉన్నావు నా తండ్రి ప్రభ. అటువంటివి మేము జ్ఞాపకం చేసుకుంటూ మాకు స్వతంత్రం తెచ్చిన నా తండ్రి మహానుభావుని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా గ్రామాన్ని ప్రేమించి వచ్చిన నా తండ్రి ప్రభ, స్వస్థంద సంస్థల నుంచి ప్రేమించి వచ్చిన నా తండ్రి నీ సేవకులందరినీ దీవించండి ప్రభా. తీసుకొచ్చి మాకు అదేని ఇదని చాలా సహాయాలు పెట్టించారే ఘనసాయి మహానుభావులు దేశ చరిత్రలో నాయకులందరూ ఉన్నారండి. గత 40 సంవత్సరాల నుంచి రంగసాయి గారు మాకు ఇక్కడ ఒక దూరంలాగా నిర్మించారు. మమ్మల్ని భీమవరం పట్టణంలో తీసుకెళ్ళడానికి రంగసాయి గారి కారణం. యువరాజు గారు చర్చి గుడి కట్టారు. భారతదేశంలో అంటే గాంధీ మహాత్ముడు మా లెప్పర్సీకి కొట్టుకట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ. లెప్పర్సీ కుష్టి వ్యాధికి సేవ చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కార్యక్రమం లెప్పర్సీ జరుగుతుందని చెప్పేసి జిల్లా అంతా రాష్ట్రం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకుని పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారు మహాత్మా గాంధీ ఆశయంతో ఈ కాలనీలో సౌకర్యాలన్నీ కూడా బడి, గుడి, రోడ్లు, తర్వాత తదితరన్నీ కూడా వీరు కట్టిన తర్వాతే మిగతావన్నీ వచ్చాయని జరగడం చెప్పుకున్నాం. మరి అంచేత ఇటువంటి
కాలనీలో మహానుభావులు చేసిన చరిత్రలు ఇలా ఉండిపోతాయి. మరి మహాత్మా గాంధీ ఆశయంతో ఇవాళ మన కాలనీలో మనంతా కలిసి ప్రార్థన చేసుకుంటూ దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ సర్వమత ప్రార్థనలో భాగం ఇది. ఇవాళ మనంతా కలిసి మరి గాంధీ గారి ఆశయాలు నెరవేరుద్దామని. స్వతంత్రోద్యమం ఒక ఉవ్వెత్తిన కడల తరంగం వల్ల ఆ రోజు పోరాటం జరుగుతూ ఉండగా మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన అస్పృశ్యత, అంటరానితనము, కుష్వ్యాధి నివారణ ఇవన్నీ కూడా ఈ యొక్క స్వతంత్రోద్యమంలో ఒక భాగంగా ఆయన తీసుకుని ఆనాడే దీనికి ఒక శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఈనాడు ఇక్కడ జరుగుతున్నాయి, ఇంతమంది ఈ వీళ్ళకి రిహాబిలేషన్ జరుగుతుంది అంటే దానికి కారణం ఆనాడు మహాత్మా గాంధీ యొక్క ఆశయాల్ని ఈరోజు బివి రాజు గారు కానీ, మరి రంగసాయి గారు, శ్రీ విజ్ఞానవేత్త రంగసాయి గారు కానీ పుణికిపుచ్చుకొని వీళ్ళకి కాలనీ నిర్మాణంలో కానీ, ఇలా దేవాలయ నిర్మాణంలో, స్కూళ్ళు, రోడ్స్ అన్నీ ఏర్పాటు చేశారంటే ఆనాడు మహాత్మా గాంధీ యొక్క ప్రేరణ, ఆయన యొక్క స్ఫూర్తిగా మనం భావించి ఇంకా రాబోయే రోజుల్లో అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి మంచి చెట్లలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మన భారతదేశం గురించి బలైపోయారు. ఎంతోమంది యువకులు బలైపోయారు, పెద్దలు బలైపోయారు. అటువంటి సేవలు చేసిన కార్యక్రమం చోటిది. ఇప్పుడు శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా రంగసాయి గారు మమ్మల్ని మార్చి ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు సమర్పించారు. జూన్ నెలలో జరిగిన 27వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఉషశ్రీ బంగారు పతకాన్ని, శశి హనుమాన్ కాంస్య పతకాన్ని సాధించారు. అదే అకాడమీకి చెందిన సాత్విక్ 6వ ర్యాంకును, సూర్య నితీష్ 10వ ర్యాంకును సాధించారు. వీరి గతంలో కూడా ఎన్నో పతకాలు సాధించారు. సాత్విక్ 2023వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలో బంగారు పతకాన్ని సాధించాడు. సోమవారం అనంతపురంలో జరగబోతున్న రైఫిల్ షూటింగ్ పోటీలకు తమ విద్యార్థులు 10 మంది వెళ్తున్నట్టు కోచ్ సయ్యద్ సుబాన్ తెలిపారు. ఈ పోటీలో తాను కూడా సీనియర్ మెన్స్ విభాగంలో పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పోటీ పడుతున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో కూడా తమ విద్యార్థులు పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన అకాడమీలో విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి చింతలపాటి బాపిరాజు పాఠశాలలో స్థలాన్ని ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి తాను ఎంతో రుణపడి ఉంటానని కోచ్ సుబాన్ తెలిపారు. తమకు డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామకృష్ణరాజు వెన్నంటే ఉండి ఎంతో సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పిఈటి శేఖర్ రాజు, రామ్ బద్రీరాజు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంతో ఉండటం, వారికి మనోధైర్యం రావటం, మరి వాళ్ళ కరాటీగా ముఖ్యంగా ఇన్ని చేస్తున్నారు. మరి దానివల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుంది స్త్రీలకు కానీ కుర్రోళ్ళకి కానీ. మరి అది ఇప్పుడు ప్రతివాడికి అలవాటు చేసుకోవాలి. స్కూల్ టైంలోనే అలవాటు చేసుకుంటేనే అది జీవితాంతం దాన్ని ఉపయోగపడుతుందని ఈ ఛాంపియన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సారథ్యంలో ఎస్హెచ్బిఆర్ఎం హై స్కూల్లో ఆర్చరీ, అలాగే కరాటే మొదలైనటువంటి ఎన్నో విద్యలో నేర్పడం జరుగుతుంది. దానివలన మన గౌరవ కరస్పాండెంట్ గారు చెప్పినట్టు ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం, అలాగే బాయ్స్కి కూడా రకరకాల ఇబ్బందులను వచ్చేటువంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. గత నెల హైదరాబాద్లో జరిగిన స్టేట్ లెవెల్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన భీమవరం ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ నా స్టూడెంట్స్ 4 పార్టిసిపేట్ చేసి ఒకళ్ళు గోల్డ్ మెడల్, ఒకళ్ళు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అదే కాంపిటీషన్లో ఇద్దరికి 6th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు ఈ మెడల్స్ సాధించడానికి ముఖ్య కారణం వాళ్ళ కృషి పట్టుదల ఒకటైతే, రెండవది వీటన్నిటికన్నా ఒక ముఖ్య కారణం మాకు ఈ ఎస్సిహెచ్బిఆర్ఎం స్కూల్లో అకాడమీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే కరస్పాండెంట్ రామకృష్ణరాజు గారికి చాలా కృతజ్ఞతలు
తెలియజేసుకుంటున్నాను. నేను సుభాన్ సార్ దగ్గర గత 6 నెలలుగా నేర్చుకుంటున్నాను రైఫిల్ షూటింగ్. మేలో జరిగిన డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో టాప్ 20లో 8th ర్యాంక్ వచ్చింది. స్టేట్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్లో జూన్లో జరిగిన స్టేట్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాను. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎర్రగొండపాలెం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాను సార్ దగ్గర. సార్ కోచింగ్ పరంగా కానీ డైట్ పరంగా కానీ మొత్తం అంతా కేర్ఫుల్గా దగ్గరుండి ప్రతిదీ చిన్న విషయం కూడా పర్టికులర్గా చూసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో. నేను సుభాన్ సార్ దగ్గర గత 6 నెలలుగా నేర్చుకుంటున్నాను రైఫిల్ షూటింగ్ అనేది. నేను డైలీ మార్నింగ్ 3 hours దాకా ప్రాక్టీస్ చేస్తాను. మేలో జరిగిన డిస్ట్రిక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. సో స్టేట్కి క్వాలిఫై అయ్యాను. స్టేట్లో కూడా బ్రాంజ్ అనేది వచ్చింది హైదరాబాద్లో జరిగిన కాంపిటీషన్లో. సో ఇదంతా నేను సార్ ఇచ్చిన ప్రాక్టీస్ వల్ల, సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సపోర్ట్ వల్లే సాధించాను. నేను గత 2 ఏళ్ళ నుంచి ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో సుభాన్ సార్ గైడెన్స్తో రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ స్కూల్ గేమ్స్ అండర్-14 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే వైజాగ్లో జరిగిన డిస్ట్రిక్ట్లో బ్రాంజ్ మెడల్ సాధించి స్టేట్లో 6th ర్యాంక్ కూడా సాధించాను. ఇంకా రేపు జరగబోయే అనంతపూర్ టోర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను. One word for my coach, I am so grateful and blessed to have a good coach like him. భీమవరం కృష్ణవేణి విద్యా సంస్థ అధినేత వేగేశ్న రామరాజు పుట్టినరోజు సందర్భంగా చినమేరంలోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోంలో 60 మంది అనాథ పిల్లలకు పెచ్చేటి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, నర్సాపురం, పాలకొల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేగేశ్న రామరాజు తన ప్రతి పుట్టినరోజుకి ఇలా కార్యక్రమాలు చేయడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంపత్, బాగి, రాజు, శంకర్, నాని తదితరులు పాల్గొన్నారు. ఎంత లైట్ లేండి ఈరోజు భీమవరంలో చిన్నమేరంలో చిల్డ్రన్స్ హోమ్ మరి ఎంతోమంది పిల్లలు ఇక్కడ మరి చాలా ఇబ్బందుల్లో ఉండి మరి చిల్డ్రన్స్ హోమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ గతంలో కూడా ప్రతిసారి మరి రామరాజు గారు ఏదో కార్యక్రమంతో ఈ పిల్లలకి మరి ముందుకొచ్చి భోజనాల కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకుని వస్తున్నారు. మరి దీనికి బాల్ గారు మరి ముందుండి ఈ చిల్డ్రన్స్ హోమ్ నడిపిస్తున్నారు. మరి ఈ అనాథ పిల్లలందరికీ కూడా అనాథ పిల్లలు అనకూడదు, ఎందుకంటే మేమందరం కూడా మరి వీళ్ళకి తోడుగా ఉన్నాం. ఇలా అనాథ పిల్లలు కాదు, మన కుటుంబ సభ్యులు. మరి ఇలాంటి వాళ్ళకి ముందుకొచ్చి ఎంతోమంది దాతలు ఎన్నో రకాలుగా మరి దానాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మరి కృష్ణవేణి కాలేజీ అధినేత వేగేసిన రామరాజు గారు అంటే మా అన్నయ్య గారు మరి ఆయన ప్రతి పుట్టినరోజు కూడా ఈ చిల్డ్రన్స్ హోమ్లో జరగడం ఎప్పుడూ కూడా ఉన్నదే. మరి ఈ రోజు నా నిజంగా కూడా జన్మదిన వేడుకలు ఈరోజు భీమవరం పట్టణం అందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారంటే ఆయన మంచితనానికే. ఇలాంటి పుట్టినరోజు మరి రామరాజు గారు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా ఈ చిల్డ్రన్స్ హోమ్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, చాలా సంవత్సరాల నుంచి వీళ్ళతో మమేకం అయ్యి నాకు ఈరోజు ప్రతి పుట్టినరోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నాకు ఈ పుట్టినరోజు ఎస్పెషల్లీ జిల్లా వ్యాప్తంగానే కాదు, మా లయన్స్ క్లబ్ల తరపున కానీ రైల్వే బోర్డుల తరపున కానీ 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఇట్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ బర్త్డే. చాలా బాగా చేస్తున్నారు అందరూ. నాకు ఇలా ఈ చిల్డ్రన్స్ని అనాథ పిల్లలంటే నేను ఒప్పుకోను. వీళ్ళకి మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ దాతలు వీళ్ళ దగ్గరకు వచ్చి మమేకమై వీళ్ళతో తోడుంటారు. ఆ తోడుండేది కార్యక్రమంలో వీళ్ళని అనాథలు అంటే నేను ఒప్పుకోను ఎటువంటి పరిస్థితుల్లో. అందరూ నా పిల్లలతో సమానం. ఇంత వీళ్ళ మధ్యన నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్యన ఒక 2 నిమిషాలు ఇలా వచ్చి ఉండటానికే చాలా ఎంతో ఆనందపడిపోతాను. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ హ్యాపీ బర్త్డే దిస్ ఈజ్. చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న డానియల్ గారికి కానీ మేడం గారికి కానీ వీళ్ళందరికీ కానీ మా తమ్ముడు ప్రసాద్ ఈ పిల్లల మధ్యన ఈరోజు వీళ్ళతో ఈ విధంగా టైం స్పెండ్ చేయడం నాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ లక్కీయెస్ట్ టు మీ. హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తులందరి విరాళం భగవంతుని చెంతకే చేరాలి. భీమవరం సోమేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ కి దాతల సహకారంతో 49.82 లక్షలు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత.
కాళ్ల మండలం కలోపూడి మామిడిపూడి రోడ్డులో మురుగు కాలువలో పూడికతీత పనులను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. విశాఖోడర్లోని సత్యం పబ్లిక్ స్కూల్లో ఏపీ స్టేట్ కరాటే యోగా పోటీలు. భీమవరం 37వ వార్డు చెక్కావారి వీధిలో మాజీ కౌన్సిలర్ చెన్నుశాంతి చంటి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 48వ జాతర మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.